మధ్యలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ సతీష్ బచ్చా అని ఫర్నిచర్ షాప్లో, ఆ ఫర్నిచర్ షాప్లో కింద సెల్లార్లో ఉన్నటువంటి ఫర్నిచరు తగలబడడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి పోలీస్ యంత్రాంగం మరియు ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్ ప్లస్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు టైమ్లీ వాళ్ళు స్పందించి అంత ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేయడం జరిగింది. ఈ మంటలు 2-3 అవర్స్లోనే బాగా ఫ్లేమ్స్ వచ్చి మొత్తం ఎంటైర్ బిల్డింగ్ అంతా స్మోక్తో నిండి ఉన్నది. సో అన్ని టీమ్స్ కలిపి పోవడానికి కొద్దిగా కష్టతరంగా ఉండే, అయినా కానీ ప్రయత్నంలో ఏమైందంటే ఈరోజు మార్నింగ్ లోపలికి వెళ్లి చూడగా 5 మంది చనిపోవడం ఉండడం జరిగింది. దాంట్లో 2 వాచ్మెన్ పిల్లలు, ఒకరేమో వాళ్ళ హౌస్ కీపింగ్ ఉమెన్ ఉన్నారు, 2 వాళ్ళ ట్రాన్స్పోర్ట్ చేసే ఆటో డ్రైవర్స్ ఉన్నారు. ఇది సతీష్ బచ్చా అని వాళ్ళ ఫర్నిచర్ షాపు. దీనికి ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేస్తూ చాలా కష్టతరంగా ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. నేను కలెక్టర్ గారు, సిపి గారు, ఆల్ డిపార్ట్మెంట్ షెడ్యూల్ అందరూ అక్కడనే ఉండి ఇదంతా పర్యవేక్షించడం జరిగింది. ఈరోజు ఉదయం వాళ్ళనందరినీ పోస్ట్ మార్టం చేసి వాళ్ళ స్వస్థలంకి పంపించడము అయిపోయింది. దానికి ఆర్డీఓ వీళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకేమన్నా ఉంటే దాన్ని బట్టి నేరస్తులను అరెస్ట్ చేయడము ఇదంతా జరుగుతుంది. ప్రస్తుతానికైతే సతీష్ బచ్చా పైన కేసు చేయడము. సతీష్ బచ్చా అది ఫిర్యాదు ఎవరు చేస్తారు? ఫిర్యాదు వాళ్ళ వాచ్మెన్ యాదయ్య అన్న తను, వాళ్ళ 2 పిల్లలు చనిపోయారు కదా, తన ఫిర్యాదు మేరకు వాళ్ళ ఓనర్ పైనే చేయడం జరిగింది. దీన్ని ఫైర్ యాక్సిడెంట్ మరియు మేజర్ సెక్షన్లు పెడుతూ అతని పైన కేసు చేయండి. త్వరలోనే అతన్ని రిమైండ్ చేయడం జరుగుతుంది. సెక్షన్స్ సెక్షన్స్ ఫైర్ యాక్సిడెంట్ మరియు 105 బిఎన్ఎస్ ప్రకారం చేయడం. ఫస్ట్ సెల్లార్లోనే ఉన్నాయి మృతదేహాలు మొత్తం 5 అక్కడనే ఉన్నాయి. వాళ్ళు డ్యూ టు స్మోక్ బయటికి రాలేకపోయారు, దాంతోనే ఆ స్మోక్తోనే చనిపోయారు. వాళ్ళు బయటికి త్వరగా బయటికి వచ్చే పరిస్థితి లేనట్టుండే. సో ఆ స్మోక్కే వాళ్ళందరూ చనిపోవడం జరిగింది. ఆ బిల్డింగ్ మొత్తం చుట్టుముట్టు అంతా వేకౌట్ చేసి బిల్డింగ్ మొత్తం మంటలు ఆర్పడానికి నిరంతరం ఒక 20 దాకా ఫైర్ ఇంజన్లు, ఆల్ డిపార్ట్మెంట్స్ కృషితో బాగానే అన్ని ఆర్పడం జరిగింది. పక్కన ఉన్నవన్నీ కూడా ఖాళీ చేయించడం జరిగింది. ఈ ఫైర్ వాల్ నుంచి కానీ ఆర్ఎండ్బి నుంచి వీళ్ళందరి నుంచి మేము ఒక టెక్నికల్ టీంతోన అవన్నీ రిపోర్ట్స్ తీసుకోవడము, దీనికన్నీ మేము రాస్తూ అన్ని డిపార్ట్మెంట్స్తోనే మేము రిపోర్ట్స్ తీసుకున్నాక అది క్లారిఫై అయింది. కూడా ఆల్మోస్ట్ ఈ టైమే వచ్చింది, 20-25 మినిట్స్ లోపలనే వచ్చేసి ఆ టర్నింగ్స్ బై లైన్లో పోవడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేనే టైంలోనే వచ్చింది. ఫైర్ ఇంజన్స్ అన్నీ చాలా వచ్చాయి. ఫైర్ ఇంజన్స్ అన్నీ కూడా వాళ్ళు కష్టపడి బిల్డింగ్ పైకి వెళ్ళి లోపల నుంచి బయట నుంచి అన్ని సైడ్స్ నుంచి మాక్సిమం 100% వాళ్ళ కృషితో కవర్ చేయండి. అంటే సార్ ఈ కేసులో మాత్రము సెల్లార్ నుంచి అయింది, వాళ్ళ ఫర్నిచర్ ఉన్నదని కదా. న్యాచురల్లీ సెల్లార్లకు ఇవన్నీ డంప్ చేయడానికి ఉండదు. దానిపైన తర్వాత మా పై ఆఫీసర్స్ ఉత్తర్వు మేరకు లీగల్ ఏం యాక్షన్ ఉందో అవన్నీ తీసుకుంటాం.